మూవింగ్ ఆన్, గవర్నర్ ప్రసంగంతో లాంఛనం ముగిసింది. ఇక అసలైన అసెంబ్లీ సభను రేపు ప్రారంభం కాబోతోంది. అధికార పార్టీని ఇరుక్కున పెట్టేందుకు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి విపక్ష పార్టీలు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధపడుతుంటే అటు హామీలనే అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది బీజేపీ. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలను సన్నద్ధం చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ హాల్లో సీఎల్పీ సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి సభలో అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలను లైట్ తీసుకోవద్దన్న సీఎం సభలో 100% హాజరుండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్దేశించారు. సభలో సంయమనంతో వ్యవహరించి ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు ప్రతి సభ్యుడు ప్రిపేర్ అయి రావాలని సూచించారు. మంత్రులు తప్పనిసరిగా సభలో ఉండాలని ఆదేశించారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాలు మంచి అవకాశం అన్నారు. సభలో సమరమే అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు పట్టుబట్టాలని, 6 గ్యారంటీల మోసాలపై నిలదీయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. రైతుల సమస్యల పరిష్కారానికి సభలో పట్టుబట్టాలన్నారు. ఆర్థిక లోటు, ఎరువుల కొరతపై గులాబీ దళమంతా తమ గళం వినిపించాలన్నారు బీఆర్ఎస్ అధినేత. మొత్తం 7 రకాల పోరాటాలకు పిలుపునిచ్చిన కేసీఆర్ వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. మరోవైపు 14 నెలల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను సభలో నిలదీయాలని భావిస్తోంది విపక్ష బీజేపీ. కేంద్రంలో తామిచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేస్తామన్న బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మాట ఇవ్వటాన్ని ప్రశ్నిస్తోంది. 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్సు మినహా ఏదీ అమలు చేయలేదంటోన్న కమలనాథులు రైతు సమస్యలపై సమగ్ర చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నారు. లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సర్కారు గత ఏడాది పద్దుల కేటాయింపు నామమాత్రంగా ఖర్చు చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆచరణ సాధ్యమయ్యేలా, గ్యారంటీలు అమలయ్యేలా బడ్జెట్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఎండిన పంటలకు నష్టపరిహారంతో పాటు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని కోరుతోంది. పింఛన్ పెంపు, మహిళలకు 2500 భృతి, యువతలకు స్కూటీ, ఉద్యోగ క్యాలెండర్పై రేవంత్ సర్కార్ను నిలదీస్తామంటున్నాయి బీజేపీ. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్. రైట్, ఈరోజు గవర్నర్ ప్రసంగంలోనే బీఆర్ఎస్ కొంత ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు బీఐసీ సమావేశం, గవర్నర్ స్పీచ్ తర్వాత బీఐసీ సమావేశం కూడా కండక్ట్ చేశారు. బీఐసీ సమావేశం కూడా ముగిసింది. బీఐసీలో నిర్ణయం తీసుకున్న ప్రకారం 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అట్లాగే 19న బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. దాంట్లో భాగంగా 2 బిల్స్ కూడా, అంతకుముందే 2 బిల్స్ను కూడా ప్రవేశపెడతారు. బీసీ 42% బిల్లులను కూడా ప్రవేశపెడతారు. ఇక అసెంబ్లీ తర్వాత సీఎం ఛాంబర్లో చాలా ఆసక్తికర పరిణామాలు అయితే జరిగాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అంతా ఇంటరప్ట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారంటూ సీఎం చాలా సీరియస్ అయ్యారు. విప్పుల మీద, అట్లాగే ఎమ్మెల్యేల మీద కనీసం ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ కాలేదంటూ క్లాస్ స్పీకరు సీఎం ఛాంబర్లోనే ఇదంతా జరిగింది. సీఎం చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు అంతా ఇంటరప్ట్ చేస్తూ ఉంటే కనీసం కౌంటర్ చేయలేకపోయారు, చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారు అంటూ కూడా సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈవెన్ సీఎల్పీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటిదాకా ఉన్న ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బ్యాక్ ఎండ్లో ఉందో అదంతా కూడా సీఎం ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడిక్కడ మనం వెనుకబడి ఉన్నాం, దీన్ని మనం సరి చేసుకోకపోతే ఇబ్బందులు పడతాం. అట్లాగే 100% అటెండెన్స్ అనేది కంపల్సరీ అవసరం. కొంతమంది చాలా అసెంబ్లీ సమావేశాలను లైట్ తీసుకుంటున్నారు, అట్లా తీసుకోవడానికి లేదు. కొత్తగా వచ్చిన సభ్యులు కూడా నేర్చుకోవాలి, అసెంబ్లీ సమావేశాలకు రావాలి, తప్పనిసరిగా అటెండెన్స్ ఉండాలి అని చెప్పారు. అట్లాగే ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వడం పెద్ద విషయం ఏమి కాదు, ఒకసారి ఎవరైనా అవుతారు. రెండవసారి గెలవడం అనేది మన క్రెడిబిలిటీని, మనం చూపించిన రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. రెండవసారి గెలవడమే చాలా ప్రధాన అంశం అంటూ కూడా సీఎం చెప్పారు. దాంతోపాటుగా ఎవరు కూడా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వద్దు, ధీటుగా ఎదుర్కోవాలంటూ కూడా చెప్పారు. సోషల్ మీడియాలో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నా ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు. కనీసం తమ సోషల్ మీడియా టీమ్స్ను, ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఉంది, ఏది హెల్ప్ తీసుకోకుండా ఈవెన్ పిఆర్ఓలు ఉన్నారు, సీఎం పిఆర్ఓలతో పాటుగా మంత్రులకు పిఆర్ఓలు ఉన్నారు, డిపార్ట్మెంట్లకు పిఆర్ఓలు ఉన్నారు. వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని మీరు ఎందుకు కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు పార్టీకి అంటూ కూడా ప్రశ్నించారు. దాంతో పాటుగా సోషల్ మీడియాకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత టీంలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రమోట్ చేయాలి అంటూ సూచించారు. ఎక్కడ కూడా అంటే సీఎం ఈరోజు చెప్పిందంతా కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సెంట్రిక్గానే చెప్పారు. దాంతోపాటుగా ఎవరైతే కొంత నిర్లక్ష్యంగా లేజీగా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చెప్పారు. రైట్ ప్రభాకర్. తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణ తాళం వేసి గొల్లెం మర్చిపోయినట్లుగా ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి.
కాపీయింగ్కి కళ్ళం వేసే సంగతి ఎలా ఉన్నా పరీక్షా పత్రాల్లో తప్పులు స్టూడెంట్స్కి చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ప్రతి పరీక్షలోనూ తప్పులు దొరుకుతున్నాయి. కొన్ని ప్రశ్నలేమో సరిగ్గా ప్రింట్ కావడం లేదు. అక్షర దోషాలతో కొన్ని ప్రశ్నలు అర్థం కాక స్టూడెంట్స్ అయోమయంలో పడుతున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో 4 మార్కుల ప్రశ్న సరిగ్గా ప్రింట్ కాలేదు. ఆ ప్రశ్నని అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ ఈ పేపర్లలో కూడా అచ్చు తప్పులు చుక్కలు చూపించాయి. బోటనీలో 13వ ప్రశ్నలో శాఖీయ బదులు శాథీయ అని అచ్చుతప్పు పడింది. బోటనీ ఇంగ్లీష్ మీడియం పేపర్ 5వ ప్రశ్నలో ఇట్ ఈస్ ఫౌండ్ అని ఉండాల్సి ఉండగా ఈజ్ ఇట్ ఫౌండ్ అని మరో తప్పు దొర్లింది. మ్యాథమెటిక్స్ 4వ ప్రశ్నలో కోటి అన్న పదానికి బదులు శ్రేణి అని, 9వ ప్రశ్నలో ప్రమేయాన్ని బదులు ప్రమేయానికి అని పడింది. ఇక పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రాల్లోని తప్పులు గుర్తించిన ఇంటర్ బోర్డు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లతో అసలు ప్రశ్న ఏంటో విద్యార్థులకు చెప్పించారు. కానీ ఈ ప్రాసెస్లో చాలా వరకు టైం వృధా అయిపోయిందని వాపోయారు స్టూడెంట్స్. ఆయా ప్రశ్నల్ని అటెంప్ట్ చేస్తేనే మార్కులు వేయడం కాదు, తప్పుగా ముద్రించారు కాబట్టి విధిగా మార్కులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు పిల్లల పేరెంట్స్. మరి రిపోర్టర్ విద్యాసాగర్ అడుగుదాం, లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఏంటి ఇంటర్ బోర్డు ఈ తప్పులకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ విద్యార్థులు కూడా ఏమంటున్నారు? ఎస్, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పాలి. వరుసగా జరుగుతున్నటువంటి తప్పులతోటి విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఏడాది పాటు చదివిన తమ పిల్లలంతా కూడా ఈరోజు పరీక్షల దగ్గరికి వెళ్ళేసరికి ఈ తప్పుల ఆధారంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చాక కూడా అదే విషయాన్ని చెప్తున్నారన్న అంశాన్ని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ బోర్డు తీరు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పరీక్షా పత్రం తయారు చేయడానికి నిపుణుల కమిటీతో పాటు దాని పర్యవేక్షణ ఉంటుంది. ఆ పర్యవేక్షణ తర్వాత ఇంటర్ బోర్డు సెక్రటరీ పరిశీలన ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే వాటిని పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. ఇలాంటి ప్రశ్నాపత్రాల్లో ఇంగ్లీష్ పేపర్లో ముద్రణ సరిగా లేదంటే ప్రింటింగ్ సరిగా పడలేదు కాబట్టి ఎవరైతే అటెంప్ట్ చేశారో వారందరికీ కూడా దానికి ఉన్న 4 మార్కులను ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన మరుసటి రోజే ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పొలిటికల్ సైన్స్, బోటనీ, మ్యాథ్స్ ఈ 3 పేపర్లకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో 2 తప్పులు తప్పున 6 తప్పులు ఒకే రోజు బయటపడ్డాయి. ఎందుకంటే పదాల తప్పు అనేది ఆ వ్యాకరణం యొక్క అర్థాన్నే మార్చేస్తుంది కాబట్టి విద్యార్థులు ఆ ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకొని మరొక విధంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నదంతా కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ విద్యార్థులకు దాన్ని కమ్యూనికేట్ చేయాలంటే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొని మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి విద్యా అధికారులకు దాన్ని చేరాలి. కానీ ఒకసారి పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రాలు ఓపెన్ అయిన తర్వాత ఆ కేంద్రంలో ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ అనేది ఎలో చేయరు. ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకొని దాన్ని ఫోన్లో ఈ పదాన్ని బదులు ఇంకో పదాన్ని చేర్చేదాన్ని విద్యార్థులకు చేర్చమని చెప్తే దీన్ని ఎలా చేర్చగలుగుతారు? విద్యార్థులకి కొంత టైం అనేది ల్యాప్స్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు కోల్పోతారు. ఎవరైనా ఇంతకు ముందే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉంటే అదంతా కూడా తప్పుగా రాసేటువంటి ఉంటుంది. ఇక్కడ ఆ ప్రశ్నలు ఎవరైతే అటెంప్ట్ చేశారో అందరికీ కూడా మార్కులు ఇవ్వాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ప్రశ్నలో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా బోటనీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి 3 ప్రశ్నల్లో పదాలు తప్పుగా పడ్డాయి. ఈ పదాల తప్పుతోటి ఆ ప్రశ్నల అర్థాలే మారిపోయేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఇలాంటి తప్పులని ఇప్పటికైనా ఇంటర్ బోర్డు సరిచేసుకోవాలి. ఇంటర్ బోర్డు తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ విద్యాసాగర్. అక్రమంగా భారత్లోకి చొరబడితే అంత చూస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. నిన్ననే ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును మరింత కఠినం చేసిన మోదీ ప్రభుత్వం తాజాగా ఢిల్లీ నుండి యాక్షన్ స్టార్ట్ చేసింది. అధికారుల కళ్లు కప్పి గుట్టుగా భారత్లో ఉంటున్న బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసింది. ఢిల్లీలో అక్రమ వలసదారులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. తాజాగా ఈ వ్యవహారంపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన ఢిల్లీ పోలీసులు సౌత్ ఢిల్లీ ప్రాంతంలో 20 మందికి పైగా అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా నకిలీ పత్రాలతో భారత్లో నివసిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులతో ఢిల్లీ నిండిపోతుందన్న ఆందోళన ఎప్పటి నుండో వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాము అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను తరలిస్తామని హామీ కూడా ఇచ్చింది. అన్నట్టుగా రాజధానిలో తిష్టవేసిన అక్రమ వలసదారులను ఏరివేయడం ప్రారంభించింది ప్రభుత్వం. భారత్లో అక్రమ వలసలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కీలకమైన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం అక్రమ వలసదారులకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పాస్పోర్ట్లు, వీసాలు పొందితే కఠిన చర్యలు తప్పవు. ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఈ చట్టంతో మరిన్ని అధికారాలు దక్కుతాయి. నిందితులను వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారమూ ఉంటుంది. భారత్లో ఇప్పటికే బ్రిటిష్ కాలం నాటి ఇమ్మిగ్రేషన్ చట్టాలనే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వాటిలోని లోపాలు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్రం ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను సభలో ప్రవేశపెట్టింది. అలాగే డబ్బులకు కక్కుర్తుపడి తప్పుడు డాక్యుమెంట్స్ తో తీసుకొచ్చే సంస్థలకు వణుకు పుట్టించేలా ఈ బిల్లులో నిబంధనలు తీసుకువచ్చారు. మా అసోసియేట్ ఎడిటర్ లైవ్ లోనే ఉన్నారు, మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మహాత్మా, సో ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఇంకా ఎటువంటి ప్రత్యేక అధికారాలని కేంద్ర ప్రభుత్వం కల్పించింది? ఈ బంగ్లాదేశీయులు కాకుండా ఇంకా ఏ దేశం వారు అక్రమంగా భారత్లో ఉన్నట్టు గుర్తించారు? భారత్లోకి ఎక్కువ సంఖ్యలో బంగ్లాదేశ్ అలాగే మయన్మార్లోని రోహింగ్యాలు ఈ రెండు కమ్యూనిటీస్ పెద్ద సంఖ్యలో భారత్లోకి అక్రమంగా వలస వస్తున్నారు. ఎందుకంటే భారత్తో ఉన్న సరిహద్దులు ఆ ప్రాంతాల్లో వీక్గా ఉన్నాయి. అక్కడ భౌగోళికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఫెన్సింగ్ నిర్మించడానికి వీలు పడని చిత్తడి నేలలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రాంతాలని అడ్వాంటేజ్గా తీసుకుని సరిహద్దులు దాటి భారత్లోకి చొరబాట్లు ఎక్కువ అవుతున్నాయి. పైపెచ్చు బంగ్లాదేశ్, బెంగాల్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా వేష భాషల్లో, సంస్కృతిలో, ఆహారపు అలవాట్లలో పెద్ద వ్యత్యాసం లేదు. ఒకే భాష మాట్లాడతారు, ఒకే రకమైన ఆహార సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించడం, ఐడెంటిఫై చేయడం కూడా కష్టతరంగా మారింది. అలాగే బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ఈ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పవచ్చు. వచ్చిన వారికి ఓటర్ ఐడి ఇస్తే వారు తమ ఓటర్గా మారిపోతారు అన్న ఉద్దేశంతో అక్కడ గత కొంతకాలంగా అధికారంలో ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ సైతం ఈ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. దాంతో కొన్ని జిల్లాల్లో స్థానికుల కంటే కూడా అక్రమంగా వలస వచ్చిన వారి సంఖ్య నానాటికి పెరిగిపోతున్న వాతావరణం ఉంది. ఒక బెంగాల్లోనే కాదు, అలా బెంగాల్లోకి వచ్చిన వారు కాస్త బంగ్లాదేశ్ సరిహద్దులోనే ఉన్న బెంగాల్లోకి ఫస్ట్ ఎంటర్ అవుతున్నారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎక్కడుంటే ఆయా నగరాల్లో తిష్టవేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్కులు, అబాండన్డ్ హౌజెస్ ఎవరైనా నిర్మానుష్యంగా లేకపోతే పాడుబడ్డ భవంతులు, రైల్వే ట్రాక్స్ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ని ఆసరా చేసుకుని అక్కడ టెంట్లు, ఇలాంటి తాత్కాలిక గుడారాలు వేసుకుని నివసిస్తూ అక్రమంగా దేశంలో తిష్టవేస్తున్నారు. వాళ్ళు భవన నిర్మాణ కార్మికుల నుంచి మొదలుపెట్టి ఇళ్లలో సహాయకులుగా, అంటే మెయిడ్స్గా ఇలా వివిధ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. సరే, వారి దేశంలో ఉపాధి అవకాశాలు లేక భారత్కు వలస వచ్చారన్నది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ సంగతి ఎలా ఉన్నా, అలా వచ్చిన వారు అనేక రకాల నేరాలకు పాల్పడుతూ భారత్లో కొన్ని సందర్భాల్లో ఉగ్రవాద చర్యల్లో సైతం పాల్పంచుకుంటున్నారు. సో వారి కారణంగా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం అక్రమంగా వలస వచ్చే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఆ క్రమంలోనే నిన్న కేంద్రం ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఢిల్లీ పోలీసులు ఒక స్పెషల్ ఆపరేషన్ను చేపట్టి నిన్నటి నుంచి ఏర్వేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిన్న ఒక 5 బంగ్లాదేశీలను గుర్తిస్తే ఈరోజు దాదాపు 30 మంది బంగ్లాదేశీలని ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతాల్లో గుర్తించారు. వారి ఐడెంటిటీని చెక్ చేసినప్పుడు వారంతా దొంగ పత్రాలతో భారత్లో నివసిస్తున్నట్లుగా తెలిసింది. ఈ ఆపరేషన్ని ఢిల్లీ వ్యాప్తంగా ముమ్మరం చేసి వీలైనంత వేగంగా ఇక్కడ తిష్ట వేసిన అక్రమ వలసదారుల్ని వారి దేశానికి వెనక్కి పంపించాలన్న ప్రయత్నం జరుగుతుంది. రైట్ మహాత్మా. 585లో లాస్ట్ స్టోరీ చూద్దాం. పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలంటూ పోసాని పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు కర్నూలు జిల్లా జైలు నుంచి గుంటూరుకి పోసానిని తరలించారు. పీటీ వారెంట్ పై గుంటూరుకి సిఐడి పోలీసులు తరలించినట్టు తెలుస్తోంది. గుంటూరు కోర్టులో పరచనున్నారు పోలీసులు. ఇక కర్నూలు జిల్లా జైలు నుంచి సిఐడి పోలీసులు ఆయన తీసుకెళ్లారు. వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా హాజరు కావాలని ఆయన్ని గుంటూరుకు తరలించినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ ని కొట్టేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇక మరోవైపు కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గుంటూరు సిఐడి కోర్టులో పోసానిని ప్రవేశపెట్టనున్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ఇప్పటి వరకు పోసానిపై నమోదైనటువంటి 3 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఇక విడుదలే తరువాయి అనుకున్న క్రమంలో ఆయన విడుదలకి మళ్లీ బ్రేక్ పడింది. సిఐడి పోలీసులు జారీ చేసినటువంటి ఈ పీటీ వారెంట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో పోసాని చుట్టుముడుతున్నటువంటి వివాదాలు, కేసులు, బాలారిస్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. వాస్తవానికి పోసాని కృష్ణమురళి పైన ఇప్పటివరకు 16కి పైగా కేసులు నమోదు కాగా వాటిల్లో దాదాపు 11 కేసుల్లో రిలీఫ్ వచ్చింది. మిగతా కేసుల్లో దాదాపు 4 కేసులకు సంబంధించి రిమాండ్లో ఉన్నారు. ఆ రిమాండ్లో ఉన్నటువంటి వాటి కేసుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి కోర్టుల మొత్తాన్ని కూడా బెయిల్ మంజూరు చేశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయనకు బెయిల్ పైన బయటికి వస్తారని భావించినటువంటి సందర్భంలో తాజాగా ఆయన పైన హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి అసభ్యకరంగా దూషించిన కేసులో సిఐడి కేసు నమోదు చేసింది. వంశీ అనేటటువంటి యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పైన సిఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా పీటీ వారిని పైన ఆయన
కర్నూలు నుంచి బెయిల్పై బయటికి రాకముందే నేరుగా గుంటూరు తరలిస్తూ ఉన్నారు, తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు రిమాండ్ విధించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోసాని కృష్ణమురళి పైన అనేక కేసులు నమోదవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఆయన వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు. వాటిలో బెయిల్ పిటిషన్లు కొన్ని దాఖలు చేశారు, మరికొన్ని పిటిషన్లకు సంబంధించి క్వాష్ పిటిషన్స్ దాఖలు చేశారు. అయితే ఆ కేసులకి సంబంధించి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, ఆ కేసులో ఏమైనా విచారణకు సహకరించాలి అంటే కానీ 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించాలి, కేసులు విచారణకు సహకరించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోసానికి దాదాపు రిలీఫ్ దొరికిందని భావించినటువంటి సందర్భంలో సిఐడి నమోదు చేసినటువంటి కేసులో ఆయన ప్రస్తుతం గుంటూరుకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిమాండ్ విధించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు సిఐడి దాఖలు చేసినటువంటి పీటీ వారెంట్ పైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే ఆయన పీటీ వారెంట్ పైన జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారించేందుకు కానీ జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ రిమాండ్ విధిస్తే కనుక మళ్ళీ తిరిగి ఆయన జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే పోసాని కృష్ణమురళికి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక దశలో ఆయనకు బెయిల్ మంజూరిందని భావించినప్పటికీ కూడా ఆయనపైన మరో కేసు నమోదు కావడం, ఆయన పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది గంటల వ్యవధిలో జరిపిందని మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాటి 5 at 5.